జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఓల్డ్ క్రిమినల్స్ లిస్ట్ ఇవ్వండి సార్, మేము ఒకసారి చెక్ చేసుకుంటాం. వాళ్ళ వల్ల మీకు ఎలాంటి యూజ్ ఉండదు, ఊరికే టైం వేస్ట్. ప్లీజ్ సార్, మాకు ఎక్కువ టైం లేదు, త్వరగా డీటెయిల్స్ ఇవ్వండి ప్లీజ్. సరే, మీ ఇష్టం. రమేష్ సార్, దొంగ నోట్ల ఫైల్ తీసారా? వెళ్ళు. ఇదిగోండి మేడం. హలో గోవిందన్న, నేను. చెప్పు, ఏదైనా టిప్ వచ్చిందా? దొంగ నోట్ల కేసులో దొరికిపోయిన వాళ్ళ వివరాల కోసం దివ్య అనే లాయర్ వచ్చింది. మా ఎస్ఐ గారిని అడిగి ఆ వివరాలు తీసుకుంటుంది. అది పోలీస్ స్టేషన్ దాకా వచ్చిందా? మీ దాకా వస్తుందని మీకు ముందే ఫోన్ చేశాను. జాగ్రత్తగా ఉండండి. ఉంటాను. చా, అది కేసు టేకప్ చేసినప్పుడే అనుకున్నా ఇలాంటిదేదో జరుగుతుందని. ఇప్పుడేం చేయాలి? దాన్ని కేసు నుంచి తప్పించాలా, లేక ఈ భూమి మీదే లేకుండా చేయాలా? నేను దొరకకూడదంటే దాన్ని లేపేయాలి. సార్, చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము ఇంకా ఉంటాం. ఓకే మేడం, వస్తాం సార్. మంచిది. ఏంటి దివ్యమ్మా, ప్రసాద్ సార్ అంత కోపంగా ఉన్నారు? చిన్నత్తయ్య దగ్గరికి వెళ్ళొచ్చారేమో. అంటే మీరు ఈ కేసు వాదిస్తున్నట్టు తెలిసిపోయిందేమో దివ్యమ్మా, అందుకే కోపంగా ఉన్నారేమో. మీరేం నిర్ణయించుకున్నారు? ఇంకేం తెలియదు చార్కేశా, ఆయన కూడా సీరియస్ గా ఉన్నారు కదా, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. నేను కూడా అదే చెప్పాలనుకుంటున్నాను దివ్యమ్మా. కావాలంటే ఈ కేసులో మనం పరోక్షంగా హెల్ప్ చేద్దాం. ప్రసాద్ సార్కి హర్ష సార్కి ఇష్టం లేకుండా మీరు ఈ కేసు వాదించొద్దు. అలాగే చేద్దాం. కానీ ఇందాక బొంత రిటర్న్ ఇచ్చేస్తాను అన్న ఏడుకొండల బాబాయ్ మావయ్య రాగానే సడన్ గా ఇంట్లోకి వెళ్ళిపోయారేంటి? దీని గురించి ఆలోచించాలి. నాకు అదే డౌట్ రన్ అవుతుంది దివ్యమ్మా. ఆలోచించాల్సిందే, ఆలోచిస్తా. పద. ఇది నా పతనము లేక తన అతి నమ్మకము, పొగరు, గర్వము, అది చూస్తాను. ఎక్కడికి వెళ్ళారండి? పోలీస్ స్టేషన్ కి. ఎందుకు? స్మగ్లర్ గురించి తెలుసుకుందామని. రాత్రి నేను మీకు వద్దని చెప్పాను కదా. చిన్నత్తయ్య కేసు నుంచి బయట పడాలి కదండి. ఆ విషయం నాన్న చూసుకుంటారు, నీకెందుకు? అన్ని విషయాలని మావయ్య గారు చూసుకోలేరు. అంటే మా నాన్నగారి కంటే మీరే తెలివైన వారు అనుకుంటున్నారా? లేదండి, నేనెప్పటికీ ఆయన కంటే గొప్పదాన్ని కాదు. మరేంటండి ఇదంతా? మా నాన్నగారు ఏమన్నారు విన్నారు కదా. ఇంకా మీకు ఈ కేసు వాదించాలనుందా? వద్దమ్మా, దయచేసి ఆయన్ని బాధ పెట్టే పని చేయకు.
నువ్వు ఈ కుటుంబ సంతోషాన్ని కోరుకుంటున్నావని నాకు తెలుసు, కానీ ఆయన చాలా బాధపడుతున్నారు. అత్తయ్య, నేను ఇప్పుడు కూడా ఈ కుటుంబ సంతోషాన్నే కోరుకుంటున్నాను. నేను మావయ్య గారిని అవమానించడం లేదు. ఆయన మానసిక స్థితిని అంచనా వేశాను. ఆయనున్న కండిషన్లో కేసుని వాదించలేదు. దివ్యమ్మ, మనం తప్పు చేస్తున్నామేమో. మీకు ఇష్టమైన వాళ్ళని బాధ పెట్టి మీరు పొందేది కూడా బాధే అవుతుంది. కొన్నిసార్లు వాస్తవం చాలా చేదుగా ఉంటుంది చారుకేశ. ఆ నిజాన్ని ఒప్పుకోవడమే కష్టమవుతుంది. మావయ్య గారు ఇప్పుడు ఆ స్థితిలో ఉన్నారు. ఆయన జీనియస్, కానీ ఈ కేసు విషయంలో ఆయన స్ట్రెస్ అవుతున్నారు. ఇలాంటి కండిషన్లో ఆయన వాదించలేరు. అంటే మీరే వాదించాలని ఫిక్స్ అయ్యారా దివ్యమ్మ? ఏమైనా సరే చిన్నత్తయ్యని కాపాడాలి అనుకుంటున్నాను. ఇప్పుడు బాధపడేవాళ్ళు చిన్నత్తయ్య బయటకొచ్చాక సంతోషిస్తారు. కానీ మీకు హర్ష సార్కి ఇప్పుడు భేదాభిప్రాయాలు రావడం మంచిది కాదు దివ్యమ్మ. క్లారిటీ వచ్చాక ఆయనే తన అభిప్రాయాన్ని మార్చుకుంటారు. ఇప్పుడు నేను వెనకడుగు వేస్తే చిన్నత్తయ్య శిక్ష అనుభవిస్తుంది. ఆ బాధ కంటే ఈ బాధ చాలా చిన్నది. నీకు అసలు బుద్ధుందా? నాకెందుకు ఫోన్ చేశావు? మా వియ్యంకుడు కోడలు లాయర్ దివ్య పోలీస్ స్టేషన్కి వెళ్ళిందంట. దొంగ నోట్ల ముఠా గురించి ఎంక్వైరీ చేస్తుందంట. తెలుసు, అందుకే ఫోన్ ట్యాప్ చేస్తారని ఫోన్ ఎత్తలేదు. నువ్వేమో పదే పదే ఫోన్ చేస్తున్నావు. ఏం చేయను మరి? నా టెన్షన్ నాది. మేము అంతకన్నా టెన్షన్ లో ఉన్నాం. మాది సిండికేట్ బిజినెస్. 10 మంది కలిసి దొంగ నోట్ల దందా చేస్తున్నాం. వాళ్ళలో ఎవరైనా ఒక్కరు దొరికితే మిగతా అందరు దొరికిపోతారు. అంటే నేను కూడా దొరికిపోతానా? ఇదంతా నీ వల్లే వచ్చింది. నీకు దొంగ నోట్లు ఇచ్చిండకపోతే నేను సేఫ్ గా ఉండేవాడిని. ఆ లాయర్ మా వెంట పడేదే కాదు. ఇప్పుడు ఏం చేద్దాం గోవింద్ గారు? ఒరిజినల్ నోట్లు ఎక్కడ పెట్టావు? బొంతలో భద్రంగా పెట్టి ఇంట్లో పెట్టా. అయితే అర్జెంట్ గా వాటిని ఎక్కడికైనా షిఫ్ట్ చేయి. అదే నేను అనుకుంటున్నాను. పొరపాటున దొరికిపోయినా నా పేరు చెప్పొద్దు. చెప్పావో నిన్ను, నీ భార్యని, కుమారిని, మీ అల్లుని చంపేస్తా. ఎన్నిసార్లు చెప్తావయ్యా? నేను చచ్చినా సరే నీ పేరు మాత్రం చెప్పను, సరేనా? అలాగే. పదే పదే నన్ను ఇలా కలవకు. నేను బయట తిరగడం పోలీసులు చూస్తే దొరికిపోతాను. వెళ్ళిపో. యో, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయి నువ్వు? నరకానికే. ఏంటన్నా నరకానికి వెళ్ళొచ్చావా? ఏదో ఊరికి అన్నం లేవే, నువ్వు ఒకదానివి. బొంత సేఫే కదా? బొంత సేఫే గాని బొంతని బయటెక్కడో దయాలన్నావు కదా, అందుకిదే మంచి సమయం అయ్యా. అవునా అన్నా? మామయ్య పెద్దత్తయ్య పైన గదిలో ఉన్నారు, హర్షబాబు గారు కింద గదిలో ఉన్నారు. ఆయనేమో ఎటో వెళ్లారు. దివ్యక్క బయటికెళ్ళింది. ఎక్కడికెళ్ళింది? మాకు చెప్పి వెళ్తుందా ఏంది? తనేం చేస్తుందో ఏం తెలియట్లేదు. ఖచ్చితంగా మన మెళ్లకు ఉరిబిగించే పనిలో ఉండుంటుంది. తనున్న ఇంట్లోనే మనం కూడా ఉంటున్నాం కాబట్టి తన గురించి మనం తక్కువ అంచనా వేస్తున్నాం. బయట తన పేరు చెప్తేనే హడలిపోతున్నారు జనం. ఇప్పుడు దాని చెప్పు ఎందుకయ్యా? ముందు బొంత సంగతి చూడు. అవునన్నా, త్వరగా బయటికి తీసుకెళ్లి భద్రమైన చోటులో పెట్టండి. కరెక్టే. బావగారు, బావగారు, ఇప్పుడు ఈయన పిలుస్తున్నాడేంటి? బయటికి రండి. బావగారు, ఈ బొంత ఇప్పుడు బయట తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు. లోపలే పెట్టేద్దాం. బావగారు, వస్తున్నా బావగారు. లేయ్యా.
బావగారు బావగారు వస్తున్నా. ఏంటి బావగారు? టైం పాస్ అవట్లేదు, కాసేపు చెస్ ఆడదాం. నేను చెయ్యాలనుకున్న పనేంటి? ఈయన చెస్ ఆడదామని అడగటం ఏంటి? ఏమిటి అందరూ అలా చూస్తున్నారు? ఏంటి బావగారు, ఏంటి ఆలోచిస్తున్నారు? నేను పని పాట లేకుండా ఖాళీగా ఉన్నాననా? లేదా నాకు చెస్ ఆడటం కూడా తెలీదనా? నేను అప్పుడు ఓడిపోయాను కదా బావగారు. అప్పుడు ఓడిపోయారు కదా, ఇప్పుడు ఓడించండి నన్ను. నేను మిమ్మల్ని ఓడించటమా? నన్ను ఓడించాలని చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. మీరు కూడా ఓడించడంలో చెయ్యండి. నేను మిమ్మల్ని గెలిపిస్తానే గాని ఓడించలేను బావగారు. గెలుపు నాకు ఫ్రీగా ఇవ్వద్దు బావగారు, ఫైట్ చేయండి. అయితే వెన్నుపోటు మాత్రం పొడవద్దు. నేను అలాంటి వాడిని కాదు బావగారు. ఈ మధ్య వెన్నుపోట్లే తింటున్నాను, అందుకే అన్నాను. సరే కూర్చోండి. అది కూర్చోండి. ఏంటి బావగారు, చెయ్యి వణుకుతుందేంటి? మీలాంటి గొప్ప వ్యక్తితో ఆడటం అంటే మాటలు కాదు కదా బావగారు. నా బొంత టెన్షన్లో నేనుంటే ఖాళీగా ఉండి నాతో ఆడుకుంటున్నాడు. చెమటలు కూడా పడుతున్నాయి ఏమిటి? మరి పట్టవా బావగారు? సింహంతో చెస్ ఆడడం అంటే చెమటలు పడతాయి మరి. మీ అంకుల్ ఆంటీ చెయ్యి వణకడం, చెమటలు పట్టడం అంటే అంకుల్ టెన్షన్లో ఉన్నాడు. మమ్మీ చెప్పిన డౌటే నిజం. అంకుల్కు తెలియకుండా అంకుల్ వాళ్ళ రూమ్ని ఎలాగైనా చెక్ చేయాలి. చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్లారండి? ఎక్కడికి వెళ్తే నీకెందుకో, వెళ్ళి వాటర్ తీసుకునిరా. ఎందుకు దీపు కుమార్ మీద అరుస్తున్నా? ఎందుకు ఏమిటని నన్ను అడిగితే నాకు చిరాకు. ఏమిట్రా, ఏమిటా చిరాకు? తను అడిగిందంటూ తప్పే ఉంది. అయినా ఎక్కడికి వెళ్ళావు? ఊరికి అలా బయటికి వెళ్ళొచ్చాను. కుమారి, నా వాచ్ కనపడటం లేదు, వెళ్ళి రూమ్లో వెతుకు. ఈ పూటకి ఎక్కడే పడుకుంటాను దివ్యమ్మా. అరే ఇక్కడ ఎలా పడుకుంటావు చారుకేశా? సగం సోఫా ఏమో అటు పక్కనుంది. సోఫా అక్కర్లేదు, ఓ దిండు దుప్పడే ఇవ్వండి చాలు. ఏమైందమ్మా?
లేట్ అయిందని చారుకేస ఇక్కడే పడుకుంటానన్నాడు అత్తయ్య. కానీ కింద ఎలా పడుకుంటావని నేను అంటున్నాను. నాకు అలవాటే దివ్యమ్మ. డాబా మీదకి వెళ్ళి చల్లటి గాలిలో పడుకుంటే హాయిగా నిద్ర పట్టేస్తుందండి. ఓ దిండు దుప్పడే ఇవ్వండి చాలు. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. ఏడుకొండల అన్నయ్య గారు మొన్న బొద్ద తీసుకొచ్చారు, అది తీసుకుని వస్తాను. సరే ఆగు, నేను చాప దిండు తీసుకొస్తాను. ఇదిగో చారుకేసా. థ్యాంక్ యూ మేడం. ఇదిగో చారుకేసా. థ్యాంక్ యూ దివ్యమ్మ. సరే దివ్యమ్మ, నేను వెళ్ళి పడుకుంటాను. సరే అత్తయ్య, నేను పడుకుంటాను. ఏమైంది నాన్న? ఏమైందయ్యా? బొంత 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 బొంత. బొంతేది? అమ్మో అమ్మో, బొంత బొంత బొంత. అయ్యో, ఏది బొంత? బొంత లేదంటే ఎక్కడ పెట్టారు నాన్న? ఇక్కడే పెట్టానే. గదిలో నేను మీ అమ్మే ఉన్నాం. దాన్ని మీరు చూసారా సిస్టర్? చూశాను. తీసింది కూడా నేనే. ఎందుకు ఇలా చేశారు? నాకేం తెలీదు వదినా, అంతా ఈయనే చేశా. అంటే అది నా ఒక్కడి కోసం చేయలేదు సిస్టర్, మన ఫ్యామిలీ కోసం చేశాను. దయచేసి ఈ విషయం బావగారికి చెప్పకండి. నేను చెప్పడం ఏంటి, ఆయనకి తెలుసు కదా. అప్పుడే అన్నయ్య గారికి తెలిసిపోయిందా వదినా? ఎప్పుడో తెలుసు. మరి ఇప్పటి వరకు మమ్మల్ని ఒక మాట కూడా అడగలేదు. బెడ్ పైన నిద్ర పట్టట్లేదని మీరే చెప్పారు కదా. అంత ఇష్టంగా బొంత తెచ్చుకుని దాన్ని పక్కనెందుకు పెట్టేశారు? ఎందుకు ఇలా చేశారు? ఈ విషయం ఇంకా ఇవిడికి తెలియదు అనుకుంటా. ఓహో, మీరు ఆ విషయం గురించి అడిగారా? మరి ఏ విషయం అనుకున్నారు? మేము అదే అనుకున్నాం వదినా. ఇంతకీ బొంత ఎక్కడ పెట్టారు వదినా? మీరు పక్కన పెట్టేశారని తీసుకెళ్లి చారుకేసకిచ్చాను. తను డాబా పైన పడుకోవడానికి వెళ్ళాడు. చారుకేసకి ఇచ్చారా? ఏ ఇవ్వకూడదా? ఎందుకు ఇవ్వకూడదు? ఇదిగో, నేను వెళ్ళి చారుకేసి బొంత మీద ఎలా పడుకున్నాడో చూసి వస్తా. రాతాయారు. యాండి, కాఫీ తీసుకోండి. ఏమండి, కాఫీ.
సుమిత్ర, ఈరోజు ఏం వారం? సోమవారం అండి. సోమవారం. ఇంగ్లీష్లో మండే. నా దృష్టిలో బ్లాక్ డే. బ్లాక్ డే అని ఎందుకన్నానో తెలుసా? ఎప్పుడు నల్ల కోటు వేసుకునే లాయర్గా కోర్టుకు వెళ్లే నేను ఫస్ట్ టైం నల్ల కోటు వేసుకోకుండా ప్రేక్షకుడుగా వెళ్లబోతున్నాను కోర్టుకి. ఇప్పటి వరకు నోరు తెరిచి ఎన్నో కేసులు వాదించిన నేను ఫస్ట్ టైం నోరు మూసుకొని కంటికి చెవికి పని చెప్పబోతున్నాను. కోర్టులో నా సబార్డినేట్స్ నన్ను చూసి సవటా వెధవాని నవ్వుకోవచ్చు, వేస్ట్ ఫెలో అనుకోవచ్చు, బట్ ఐ డోంట్ కేర్. ఎందుకంటే అవన్నీ వాదనలు ముగిసే వరకే. కేసు తుది తీర్పు వచ్చాక ఎవరు దద్దమ్మలో ఎవరు చవటలో కోర్టు హాలే చెబుతుంది. కంగ్రాచులేషన్స్ దివ్య గారు. దేనికండి? ఈ మాట నేను చెప్పింది కాదు. ఈ రోజు కోర్టులో జడ్జి గారి నోటి నుంచి మీరు వినబోయేది. కోర్టుకు వెళ్లేలోపు ఆ దొంగని పట్టుకోవాలి. ఈ ఇంట్లో ఎవరికి దొంగ నోట్లు ఇచ్చాడో తెలుసుకోవాలి. లేదంటే జడ్జి గారిని ఇంకో వాయిదా అడగాల్సి వస్తుంది. గుడ్ మార్నింగ్ దివ్యమ్మ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చార్కేసా. మేడపైన నిద్ర పట్టిందా? పట్టింది కానండి, ఆ బొంత కోసం ఏడుకొండల గారు ఒకటే ఏడుపండి. ఆ మానవుడికి రాత్రంతా నిద్ర పట్టినట్లేదండి. ఎందుకు చార్కేశా? ఆయన ఆ బొంతలో ఏదో దాచినట్టు నాకు అనుమానంగా ఉంది దివ్యమ్మ. బొంతలో ఏం దాస్తాడు ఆయన బొంద? మార్నింగ్ సార్, కోర్టుకు వస్తున్నారా? ఇంకా లేదు మేడం. మీకు ఒక ఇంపార్టెంట్ లీడ్ ఇద్దామని ఫోన్ చేశాను. చెప్పండి సార్. గోవింద్ గడి ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. వాడు అసిస్టెంట్ నంబర్ పట్టుకున్నాం. సెల్ టవర్ లొకేషన్ చార్మినార్ ఏరియా చూపిస్తుంది. మేబీ వాడు ఆ గోవింద్ పక్కనే ఉండొచ్చు. ఆ అసిస్టెంట్ ను పట్టుకుని మీరు ఏదైనా గేమ్ ఆడగలిగితే మీరు ఆ గోవింద్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవచ్చు. అర్థమైంది సార్. థ్యాంక్ యూ సో మచ్. గోవింద్ దగ్గరికి వెళ్ళగానే మీకు కాల్ చేస్తాను. వాడి అసిస్టెంట్ నంబర్ పంపించండి. ఇప్పుడే సెండ్ చేస్తాను. వాడి పేరు అన్వర్. ఓకే. ఏమండి, మేమిద్దరం వెళ్తాము. వాడు అసలే చాలా డేంజర్ దివ్యమ్మ. నేను కూడా వస్తాను. నా మీద నీకు నమ్మకం లేదా చార్కేసా? మీ ఫ్రెండ్కు నేనేం కానివ్వనులే. నా వర్రీ మీ ఇద్దరు గురించేనండి. సేఫ్ గా వెళ్ళి సేఫ్ గా రండి. అన్నట్టు ఆ ఏడుకొండల గారి బొంత సంగతి ఏం చేద్దాం? నాకెందుకో ఏడుకొండల గారే ఈ దొంగ నోట్లో మార్చారని డౌట్ గా ఉందండి. ఎవరు మార్చారో గోవింద్ని పట్టుకుంటేనే ఖచ్చితంగా తెలుస్తుంది. ఫస్ట్ వాడు దొరకాలి. తర్వాత వాడు ఏం చెప్తాడో, ఎవరికి దొంగ నోట్లు ఇచ్చాడో తెలుస్తుంది. నువ్వు ఒక పంచో చార్కేసా. చెప్పండి సార్. నువ్వు ఇంట్లోనే ఉండి ఆ బొంత సంగతి చూడు. నేను ఆ గోవింద్ సంగతి చూస్తాను. కరెక్ట్ సార్. ఒకేసారి ఇద్దరినీ పట్టేసుకోవచ్చు. కోర్టు టైం కల్లా పని పూర్తి చేసి కోర్టులో ప్రజెంట్ చేయొచ్చు. కరెక్ట్. మేము వెళ్ళొస్తాము. నువ్వు బాబాయ్తో జాగ్రత్త. మీరు ఆ గోవింద్తో జాగ్రత్త దివ్యమ్మా. సరే. అలాగే చార్కేసా. పదండి. పదండి. ఏడుకొండల గారి బొంతని ఎలా చెక్ చేయాలి?
ఏమండి మన మీద వాళ్ళకి డౌట్ రాదు కదా? అస్సలు రాదండి. మీరు ఒకసారి వాడికి ఫోన్ చేయండి. ఓకే. రజాక్ భాయ్ బోలియే. రజాక్ భాయ్ ఆదాబ్. మేము ఇక్కడికి వచ్చేసాం. ఎక్కడున్నారు? అది ఇక్కడ ఒక బట్టల షాప్ ఉంది కదా, అక్కడున్నాం. అక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను. బొంతలే బొంతలే. అచ్చు ఏడుకొండల గారి బొంతలా ఉంది. ఇది తీసుకువెళ్తే డౌట్ రాకుండా మేనేజ్ చేయొచ్చు. ఏమయ్యా బొంత అంతా? 500 ఏమిటి 500? ఇచ్చాడు ఏడు చెప్పు. 300 ఇవ్వండి. నువ్వు ఇంకేమి చెప్పమాకయ్యా. 250 ఇస్తాను. ఇటువు పట్రా చెప్తా. నువ్వు పట్రా. సరేనండి. ఉండిస్తాను డబ్బులు. ఇవిగో 250 రూపాయలు తీసుకెళ్ళి. సరే సార్. రజాక్ భాయ్ సలాం వాలేకుం. వాలేకుం అస్సలాం. తనెవరు? మేరా బీవీ ముంతాజ్. మీరు బేఫికర్ ఉండండి, ఆప్కా కామ్ హో జాయేగా. ఓకే. మేమొచ్చింది కూడా పని ఫినిష్ చేయడానికి. వాష్రూమ్ కిధర్ హై భాయ్? ఉదర్ హై మేడం. శుక్రియా. హలో, మాల్ వచ్చిందా మేడం? కాసేపట్లో రాబోతోంది. మీరు రెడీగా ఉన్నారా? మీరు షేర్ చేసిన లొకేషన్ బయటే ఉన్నాం మేడం. ఓకే, నేను మళ్ళీ రింగ్ ఇవ్వగానే లోపలికి వచ్చేయండి. ఓకే మేడం. చూసుకోండి, మొత్తం 2 కోట్లు. बिल्कुल ओरिजिनल नोटा जैसा दिख रहा. మన దగ్గర మాల్ ఎప్పుడు ఇలానే ఉంటుంది. అచ్చా, మీరు తెచ్చిన క్యాష్ ఇవ్వండి. మేమిస్తాంరా. కానిస్టేబుల్స్, థ్యాంక్ యూ సార్, టైంకి వచ్చారు. ఎవరు మీరు? నువ్వా? చెయ్యి కోసినా ఇంకా బుద్ధి రాలేదా? బావుగారు, మేము ఇద్దరం కోర్టుకు వెళ్తున్నాం. అవును, మీరు రావట్లేదా? భలేవారు బావగారు, ఎందుకు రాము? వస్తాం. అయితే పదండి అన్నయ్య గారు, అందరం కలిసి వెళదాం.
మీరెళ్ళండి వదినా, మేము మీ వెనకొస్తాం. ఏంటమ్మా టెన్షన్ గా ఉన్నారేంటి? అదే మావయ్య, అత్తయ్య గారికి ఏమవుతుందోనని. అది చూద్దామనే మేం ముందుగా వెళ్తున్నాం. మీరందరూ కలిసి కావాలనే నా స్థానంలో దివ్యని తీసుకొచ్చారు కదా. ఆ దివ్య ఏం చేస్తుందో, భువన్ ఏం చేస్తుందో, జడ్జి గారు ఏం చేస్తారో అంతా ఒక ప్రేక్షకుడుగా చూడటానికే వెళుతున్నాను. ఈయనేంటి మా మీద పగబట్టేశాడు? డబ్బులు టెన్షన్ చాలదన్నట్టు ఈయన టెన్షన్ కూడానా? దీపు 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 పద బయలుదేరదా. అంకుల్, ఆంటీ రండి. బాబు, మేం కాసేపు ఆగొస్తాం, మీరు బయలుదేరండి. సరే కుమారి, నువ్వురా. నేను కాసేపట్లో వస్తాను, మా అమ్మ నాన్నతో వస్తాను, మీరు వెళ్ళండి. సరే, త్వరగా వచ్చేయండి. బావుగారు, మేము వెళ్తాము, మీరు త్వరగా రండి. మేం చూడబోయేది మీరు మిస్ కాకూడదు. అలాగే బావుగారు. ఏమండి ఏడుకొండల గారు, ఏమిటి మీరు కోర్టుకు వెళ్ళలేదా? మీరు కోర్టుకు అటు నుంచి అటే ఇంకో చోటుకు వెళ్లే టైం వచ్చిందండి. ఏడుకొండల గారు, మీరు కోపంలో గీత దాటేశారు. గేటు దాటడం కాదురా, నీ పీక పట్టుకుంటా. మర్యాదగా నిజం చెప్పు, నా బొంతనేం చేశావు? నేనేం చేస్తానండి, ప్రొద్దుటే నిద్రలే మరి మీ బొంత మీరు పట్టుకుపోయారు కదా. ఆ బొంతలో ఏమీ లేదురా, రాత్రి నువ్వేదో చేశావు. ఏమీ లేదు అంటే అందులో ఏమైనా పెట్టారా? పెట్టాను రా, పెట్టాను. నా ఐదు ఆగయ్యా, ఆవేశ పడుకున్నా. ఈ గోవింద్ గారిలాగే అతను కూడా జైలుకి వెళ్ళాలి. తెలుసు సార్, కానీ ఇది మా కుటుంబ పరువు మర్యాదలకి సంబంధించింది. విషయం బయటికి పొక్కితే మా పరువు పోతుంది. ప్లీజ్ సార్. అలాగని ఆ క్రిమినల్ వదిలేమంటారా? కానీ నేను మీకు దొంగల ముఠాన్ని ఎలాగో పట్టించాను కదా, ఇన్వెస్టిగేషన్ అంతా మీరే చేశారని కోర్టులో చెప్తాను. మీకు రివార్డ్స్, ప్రమోషన్స్ అన్నీ వస్తాయి. ప్లీజ్ ఆలోచించండి సార్. మీరు చెప్పింది మంచి ఆఫరే, కానీ కోర్టులో నేను చెప్పకపోయినా గోవింద్ చెప్పేస్తారు కదా మేడం. ఎలా మేనేజ్ చేస్తారు? అదంతా నేను చూసుకుంటాను సార్. మీరు ప్లీజ్ ఈ హెల్ప్ ఒక్కటి చేయండి. మా బాబాయ్ గారిని అరెస్ట్ చేయొద్దు, డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళండి. ఓకే మేడం, కోర్టులో మీరే అంతా మేనేజ్ చేసుకోవాలి. హా సార్, నేను చూసుకుంటాను. సరే మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఉంటాను. ఓకే మేడం. ఎక్కించండి వాడిని. కోర్టులో ఏడుకొండల అంకుల్ గురించి ఎలా మేనేజ్ చేస్తారండి? ఆయన ఎలా తప్పిస్తారు? ఈ రోజు మీకు కోర్టు హాల్ అనేది చాలా పెద్ద ఛాలెంజ్ దివ్యమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.